నమస్కారం. నేను రవీందర్. త్రిబుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. సకాలంలో వర్షాలు కురవాలని, రైతన్నలు సుభిక్షంగా ఉండాలని, పంటలు పుష్కలంగా పండాలని భక్తి శ్రద్ధలతో ప్రజలు శివాలయంలో ప్రత్యేక వర్ణ ఘటాభిషేకం నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలో సర్పంచ్ అనిత శ్రీకాంత్ పాల్గొని ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో పంటలు బాగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లవెల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ ప్రజలు శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో వరుణ ఘటాభిషేకం పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు, వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు జరిగాయి. గ్రామ సర్పంచ్ జక్కి అనితా శ్రీకాంత్ పాల్గొని గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఉప సర్పంచ్ మేకల దేవేందర్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగరాజేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం చతుర్దశి ఆర్ద్ర నక్షత్రం విశేషమైన రోజు. ఈ రోజు మనం మన ఊరిలో వర్షముల గురించి ఇంత మహాన్యాసపూర్వక పర్జన్య పాశుపతాభిషేకం, అలాగే గ్రామస్తులందరూ కూడా కొత్త కుండలతో ఘటాలతో నీళ్లతో అభిషేకం చేద్దాం అని సంకల్పం చేయడం జరిగింది. దీనికి ఊరిలో ఉన్న గ్రామ పెద్దలు, భక్తులు అందరూ సహకరించారు. దీని విశేషం ఏమిటంటే, ఇది లోకో పరార్థ పూజ, అంటే ఆత్మార్థ పూజ. అంటే మనము, అంటే నేను నా గురించి, నా కుటుంబం గురించి చేసేది ఆత్మ